నమస్తే కృష్ణమూర్తి గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. హ్యాపీగా ఉన్నారా? బ్రహ్మాండంగా. ఎందుకంత హ్యాపీ? సంతోషంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఉన్నారు? అవును, ఎప్పుడు సంతోషం ఉండాల్సిన అవసరం. మంచి సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నానే ఎట్లా? నిర్ణయాన్ని కాదనుకో, చాలా సంతోషంగా ఉంటాయి ఎప్పుడు. నాకు అర్థం కాలేదు. జంగా కృష్ణమూర్తి గారి రాజకీయ జీవితం ప్రారంభమైంది టీడీపీలో అయితే తనను అసెంబ్లీకి అడుగు పెట్టడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. 99లో రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వడం, 99లో రాజశేఖర రెడ్డి, 2009లో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, సీఎం చేయాలని మీరు డిమాండ్ చేస్తూ పిడుగురాల నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర కూడా చేశారు మీరు. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో అంత పెద్ద పరిచయం కూడా లేదు అప్పుడు మీకు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే సీఎంను చేయాలని పాదయాత్ర చేసిన మీరు ఈరోజు ఆయన్ని విభేదించి ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు? రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు ఇష్టం. ఆయన చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతకటానికి కానివ్వండి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు కానివ్వండి, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో, ఆ నమ్మకంతో ఆయన అమ్మటి ప్రయాణించడం జరిగింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారో తెలియదు, ఏమైపోతుందో తెలియదు, రకరకాల ప్రచారాలు ఉన్నప్పుడు కూడా ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఆయన అమ్మటి వెళ్ళాం. ప్రధాన కారణం ఏంటంటే, నా ఉద్దేశం బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, పేద వర్గాలకు సంబంధించినటువంటి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అమలు జరిపిన కార్యక్రమాలు అమలు జరుపుతారనే ఉద్దేశంతో, యువనాయకుడు కాబట్టి అన్ని విధాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టు ఒక ఆలోచనతో, దృఢ సంకల్పంతో ఆయన అమ్మటి ప్రయాణం చేయడం జరిగింది. మరి ఆయన ఏమిటో ప్రయాణం చేసిన మీకు ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమి కష్టం వచ్చింది, ఏమి ఇబ్బంది జరిగింది, ఏమి అవమానం జరిగిందని మీరు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని టీడీపీలోకి వెళ్ళారు మళ్ళీ మీ పుట్టింటికి? ఇప్పుడు కారణం ఏంటంటే, నేను గమనించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వేరు, ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరు. రెండు కోణాలు ఉన్నాయి. మళ్ళీ రెండు కోణాలు నాకు కనపడినాయి. మరీ ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించి, పల్నాడు ప్రాంతానికి సంబంధించిన పరిణామాలు, అంతేకాకుండా కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను. బీసీ అధ్యయన కమిటీగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, ప్రధానంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జీవన విధానాలు, ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలు, సంస్కృతికి సంబంధించి కానీ, సాంప్రదాయాలకు సంబంధించి కానీ, విద్య, అన్ని విధాలు కూడా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ కూడా సమర్పించడం. దాని ద్వారా ఆ రోజున బీసీ డిక్లరేషను 2019 ఫిబ్రవరి 27వ తారీఖున బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించారు. తదనుగుణంగా ఆ తదుపరి పరిస్థితి చూస్తే, ఆ తర్వాత కూడా 56 సంబంధించి కార్పొరేషన్లకు సంబంధించి కూడా ప్లాన్ చేసేసి, కార్పొరేషన్ డిజైన్ చేసి కూడా ఆ రోజు నేనే ఇవ్వటం జరిగింది. కార్పొరేషన్ సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే ముఖ్యమంత్రి గారికి పవర్ ప్రజెంటేషన్ చేసేసి ఈ విధంగా చేసేట్లయితే బాగుంటుందని ఇవ్వటం జరిగింది. కానీ కార్పొరేషన్లకు సంబంధించి డిజైన్ చేశారు, కార్పొరేట్ చేశాం. కానీ నా ఉద్దేశం కూడా ఒకటే. ఎందుకంటే అక్కడ ఆ రోజున ఆయన నమ్మటి ప్రయాణం చేయటం, నేనేదో ఎమ్మెల్యే అవుతానో ఎమ్మెల్సీ అవుతానో కాదు, లేకపోతే ఏదో రాజకీయ లబ్ధి కోసం ఆయన నమ్మటి నేను ప్రయాణం చేయాల. ప్రధాన కారణం ఏంటంటే, నేను ఒక వెనుకబడి తరగతి వర్గాల్లో పుట్టాను కాబట్టి ఆ వర్గాలకి లబ్ధి ఏ విధంగా చేకూరుతుంది, ఆ విధంగా చేకూర్చే వ్యక్తుల వైపు ప్రయాణం చేయాలా, అలాంటి నాయకుల వైపు ప్రయాణం చేయాలన్న ఆలోచనతోనే ప్రయాణం చేశాం. కానీ వెళ్ళని పరిస్థితి అయిపోయిన తర్వాత, ఆ కూర్పు సంబంధం చేసిన తర్వాత కూడా చైర్మన్స్ విషయం కానీ, ఇంకోటి కానీ అసలు ప్రజాస్వామ్యత బద్ధంగానే ఉండి 10 మంది ఆలోచించే విధానం కానీ కాకుండా కూడా అక్కడ ఏదో 10 మంది 5 కూర్చొని ఒక నిర్ణయం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి విధంగా అపాయింట్మెంట్ చేసి, చైర్మన్ సంబంధించి, డైరెక్టర్లకు సంబంధించి కూడా అపాయింట్మెంట్ చేసుకుని 5-10 మంది ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ, అదే సుబ్బారెడ్డి గారు ఇలా సంబంధించినటువంటి చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను అనేది ఏంటంటే, ఒక రాష్ట్ర వ్యాప్తంగా తిరిగా, నాకు వేరే స్వార్థం కూడా లేదు. పార్టీ పరంగా, పార్టీ ఇంట్రెస్ట్తోని పార్టీ ఏ విధంగా లబ్ధి పొందుతుంది, పార్టీ కమిట్మెంట్గా ఎవరు చేశారు బీసీ వర్గాల నుంచి, పార్టీ కమిట్మెంట్ బీసీ వర్గాల నుంచి పార్టీలో నుంచి కాకుండా కూడా
అంతేకాదు ప్రజా సంఘాలకు సంబంధించి అనేక మంది సంబంధించి కూడా ఆ రోజున మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం జరిగింది. వీళ్ళందరూ చూసుకొని ప్లాన్ చేసి పార్టీ కూడా భవిష్యత్తులో బాగుంటుంది నాకు కలిసి ప్లాన్తో ఉన్నప్పుడు కూడా ఏమాత్రం కూడా నన్ను సంప్రదించకుండా చైర్మన్స్ డైరెక్ట్ చేసే పరిస్థితి కొంచెం బాధ కలిగింది అప్పుడు. ఎప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్లో ఇదేం పద్ధతి, ఇది ప్రజాస్వామ్యంగా కాకపోయినది కాకపోయినా కూడా జిల్లాకు సంబంధించి రాష్ట్రంలో తిరిగినప్పుడు కనీసం ఏ జిల్లా వెళ్ళినప్పుడు కూడా మనం అంటే 10 మంది చెప్తా, ఏ నాయకుడైనా గ్రామాల్లో వెళ్ళినప్పుడు నాయకులు వెళ్ళినప్పుడు ఒక ఆశగానే ఉండు లేకపోతే ఒక విధమైనటువంటి భరోసాగాని ఇస్తేనే మన అమ్మటి వస్తారు. ఆ భరోసా మనకు కల్పించినప్పుడే మన మీద ఆ విశ్వాసాన్ని నమ్మకున్నప్పుడే మనం ప్రయాణం చేయగలుగుతారు. ఇదేది కరెక్ట్ కాదనే విధానంతో నేను ప్రయాణం అయినా కూడా నేను అనౌన్స్ చేసేటప్పుడు వెళ్ళలేదు. అనౌన్స్ చేసేటప్పుడు కూడా నేను వెళ్ళిన పరిస్థితి కాదు. ఆ తరపు కూడా ఈ చేసిన తర్వాత కూడా దానికి సంబంధించిన నిధులు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్ అయినప్పుడు దానికి ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీకి సంబంధించి ఏదైనా కాస్త కోస్తో ఇవన్నీ మిమ్మల్ని బాధ కలిగించాయా? ఇవన్నీ తప్పదు. అప్పుడు ఎందుకు బయటికి రాలేదు మీరు? తప్పదు. ఇప్పుడు అనుకున్న బాధ కలిగించాయి కానివ్వండి, ఉన్నటువంటి అన్ని విధాలు ఒకే తడ రావటం అనేది సాధ్యపడదు కదా. రెండవది ఏంటంటే చట్టంలో ఇరుక్కోపోయిన పరిస్థితి, అధికారం అనే చట్టంలోనా తప్పనిసరిగా కూడా ఉన్నాం కదా. పార్టీలో ఉన్నాము, పార్టీకి డిస్టర్బెన్స్ కాదు. ఒకవైపున ఇటు ఒకవైపున అధిష్టాన వర్గానికి సంబంధించినటువంటి విధంగా ఉంటే, రెండో వైపున నేను కూడా 2 times ఎమ్మెల్యే చేస్తాను బట్టి కాన్స్టిట్యూన్సీ సంబంధించి కూడా కొంచెం ఇబ్బందిగా తయారైన పరిస్థితి. వీటన్నిటి పరిస్థితి రకరకాలుగా అవమానాలు జరిగాయి, రకరకాల ఇబ్బందులు జరిగాయి. అది అవమానం ఏదో స్ట్రైట్గా చెప్పండి మీరు. ఇదేనండి ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజునే మహేష్ రెడ్డి ఉన్నాడు. మహేష్ రెడ్డి మహేష్ రెడ్డి సంబంధించి పార్టీకి సంబంధం లేదు. పల్నాడులో పార్టీకి సంబంధించి జెండా బట్టి మొట్టమొదటి నేను గుంటూరు సంబంధించి జిల్లాలో కూడా ఆర్కే, నా తర్వాత ఆర్కే లేకపోతే ఎల్లప్పిరెడ్డి ఎలా సంబంధించి కొంతమందినే ఉన్నాం. కానీ అప్పటి వరకు కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. కష్టపడ్డాం, తిరిగాం. తర్వాత ఓదార్పు యాత్రకు సంబంధించి కానివ్వండి, ప్రజాప్రస్థానం సంబంధించినటువంటి యాత్రలో కానీ తిరిగిన పరిస్థితి. నేను ఆ రోజున దాదాపు 2014 డిఫీటెడ్ అయినప్పుడు 7,000 ఓట్లతో నేను డిఫీటెడ్ అయ్యాను. 7,000 ఓట్లతో డిఫీట్ అయితే 4,700 ఓట్లకు సంబంధించి ఒక సామాజిక వర్గం మా పార్టీకి సంబంధించి క్రాస్ ఓటింగ్ చేశారు. క్రాస్ ఓటింగ్ చేయకుండా నేను గెలిచామండి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో తీసుకొద్దామనే పరిస్థితి మాట్లాడాడు. ఓకే, మంచిది, తీసుకొచ్చుకుని మనకి ఇబ్బంది ఏమన్నా తీసుకురాను, పార్టీ కూడా పటిష్టంగా ఉంటుంది అన్నట్టు ఒక ఆలోచనతో చేయటం జరిగింది. బహిరంగ సభకు సంబంధించి కూడా నర్సరావుపేటలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. అంటే డిఫీటెడ్ క్యాండిడేట్గా నేను అక్కడ ఉన్నాను. బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి, నర్సరావుపేటలో ఉన్నట్టు శ్రీనివాసరెడ్డి గారిని ఆయన అక్కడే క్యాండిడేట్ ఉంచి గురదాలు తీసుకొచ్చేసి మహేష్ రెడ్డిని పెడతామని చెప్పి మాట్లాడాడు బహిరంగ సభలో. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మీరు అనొచ్చు, ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా ఎందుకు మేలకొని ఈ మనసులో పెట్టుకొని ఎందుకు మాట్లాడకుండా అనొచ్చు. ఎందుకంటే మా పరిస్థితి వేరు. ఎందుకంటే రాజకీయాల్లో కాస్త కోసం 30 ఏళ్ళు ఉన్నాం. ఉన్నప్పుడు మనం బయటపడి కానీ చేసే పరిస్థితి ఏముండదు. ఇప్పుడు ఏంటి సమయాన్ని బట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ సమయం సందర్భం లేకుండా మనం బయటపడి చేసేది ఎక్కువ దేశాలు లేకుండా వాడుకొని వదిలేస్తారు. ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏమన్నాడు, వాళ్ళిద్దరూ ప్రకటించి నాకు సంబంధించి వదిలేశాడు. ఎమ్మెల్సీ ఇస్తాను ప్రకటించకుండా వదిలేశాడు. నేను అడిగా కూడా తర్వాత, అన్నా నేను 2 తళ్ళు ఎమ్మెల్యే చేశాను, అతడు ఓడిపోయాను, ఓడిపోయిన విషయం కూడా మీకు తెలుసు, అది ఎట్లా జరిగిన విషయం కూడా ఏంటి కూడా మహేష్ రెడ్డి తీసుకొచ్చి మా కాన్స్టిట్యూన్సీలో పెట్టి గురజాల్లో శ్రీనివాసరెడ్డి కన్ఫామ్ చేసి నా పరిస్థితి ఏంటి, నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నా కదా ఎందుకు ప్రకటించలేదు డైరెక్ట్గా అడిగాను. లేదన్నా 2 వస్తున్నాయి, అదే 1 వస్తుంది 2 రావట్లేదు. అప్పుడు ఏది 14 బిఫోర్ అనమాట, 14 ఆఫ్టర్ 19 బిఫోర్ అనమాట. ఇది చేద్దాం అనుకుంటే మాట్లాడాలి, వెళ్ళుకుని పరిస్థితుంది. మహేష్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు, 1 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఏది ఎలక్షన్ సంబంధించిన సంవత్సరం అయిన పరిస్థితిలో కావాలని నాతోనే ఉన్నాడు, మీరు డబ్బుల్లో ఫైనాన్స్ బాగలేదు, నేను మహేష్ రెడ్డికి ఇద్దాం, నేను ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ఎమ్మెల్యే కావాలని నాయకుడు అంటే నేనేం చెప్పగలుగుతాను, నువ్వు ఇస్తాను అని చెప్పాను. అయిన తర్వాత మహేష్ రెడ్డి వచ్చిన తర్వాత 1 సంవత్సరం ముందు వచ్చి అక్కడ పరిస్థితి చూస్తే వాస్తవంగా ఆలోచిస్తే అతను వచ్చిన తర్వాత జరిగినటువంటి అవమానాలు
ఇప్పుడు మా గ్రామానికి సంబంధించి కూడా సచివాలయానికి సంబంధించి కొబ్బరికాయ కొట్టుకునే పరిస్థితి లేదు, అంటే శంకుస్థాపన చేసుకునే పరిస్థితి లేదు. నేను 2 తల్ల ఎమ్మెల్యే చేశాను, డిఫిటెడ్ క్యాండిడేట్ని, పార్టీ వ్యవస్థాపకుల్లో నేను ఒకటిని. పల్నాడులో ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి సంబంధించి ఇప్పుడు పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నోళ్ళు కానివ్వండి, ప్రతి ప్రజాప్రతినిధి దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల అధికారం లేకపోయినా సరే నేనే వాళ్ళకి సంబంధించినట్టు విధంగా కూడా అనేక మంది కూడా వాళ్ళ ఎదుగుదల కాస్త వస్తున్న యొక్క సహకరించిన పరిస్థితి ఉంటే, ఏమాత్రం కూడా లెక్క చేయని పరిస్థితి ఉంటే, అధికారం ఉంది కాబట్టి ఇష్టం వచ్చి చేసి పార్టీ మాదినటువంటి దేవతలు అనేకమైనటువంటి అవమానాలు పరిచారు, కనీసం పిలవపోవటం కానీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.